ఇక అప్డేట్స్ చూద్దాం. కొవ్వూరులో వైసీపీ టీడీఏ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చిన్న రాత్రి కొంతమంది దుండగులు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే నల్లపురెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ఎమ్మెల్యేని ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదని తెలిపారు. ప్రశాంత్ రెడ్డి తనపై అనేక సార్లు విమర్శలు చేశారని, తన ఇంటిపైకి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రౌడీలను గూండాలను పంపించి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. తాను ఇంట్లో ఉంటే హత్య చేసేవారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి ఇటు వైసీపీ విమర్శిస్తుందని కూటమి నేతలు అంటున్నారు. కానీ నిన్న రెడ్ బుక్ ఏదైతే రాస్తున్నారో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటనలో ఉండగానే ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మంత్రి వాళ్ళ రెండు అసలు ఏం జరిగింది ఈ నెల్లూరు రాజకీయాల్లో, ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గంలోనే ఎందుకు ఇంత హాట్గా నడుస్తుంది? కేవలం రాజకీయాల రాజధాని ఉండే నెల్లూరులో ఇలాంటి కక్షపూర్తి రాజకీయాలకు నాంది ఏంటి? ఈ పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం ఇప్పుడు. సార్ గుడ్ మార్నింగ్. సారీ, ఎలా జరిగింది అసలు ఈ దారుణ ఘటన? అసలు ఏ విధంగా చూస్తున్నారు? గతంలో ఎప్పుడు చూడని సంస్కృతి ఈ నెల్లూరు జరిగింది. దీని మీద ఏంటి సార్? ఎలక్షన్స్ అయిపోయి 1 year అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. సరే, ఆ అమ్మాయి గెలిచింది నా మీద. నేనైతే అసలు పట్టించుకోలేదు. ఈ 1 year ఆమె గురించి నేను వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆమె మాట్లాడింది, ఒవ్వేరులో మాట్లాడింది, ఇంకొక దగ్గర మాట్లాడింది. నేనైతే పట్టించుకోలేదన్నా. ఈ మధ్యన వారం రోజుల క్రితం ముదివత్తిపాలెం వెళ్ళింది, ఇందుకూరుపేట మండలం. ఆ సబ్మర్సిబుల్ కాజ్వే మేము తెచ్చాము, త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పింది. దాని మీద మన చలపతి గారు, విజయన్న, ప్రసాద్ అన్న వీళ్ళంతా కోవూరులో ప్రెస్ మీట్ పెట్టి ఈ 1 yearలో మీరేం చేశారో చెప్పండి. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రసన్న కుమార్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలు మీవని చెప్పి చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పారు కోవూరులో ప్రెస్ మీట్లో. ఆ రోజు సాయంత్రం ఇష్టం వచ్చినట్టు నన్ను టార్గెట్ చేసి మాట్లాడింది. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆమె ఇష్టారాజ్యంగా నన్ను టార్గెట్ చేసింది. నేను ఒక 3 days ఓపిక పట్టాను. నిన్న సాయంత్రం రుక్మిణి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టుకున్నాము. దాంట్లో నేను మాట్లాడాను. ఆమె ఏ విధంగా అయితే నా మీద వ్యక్తిగతంగా పోయిందో నా దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ బయటపెట్టి నేను కూడా మాట్లాడింది వాస్తవమే. నేను వెనక్కి తీసుకోను ఆ మాటని. నేను 100% 100% రుక్మిణి కళ్యాణ మండపంలో ప్రభాకర్ రెడ్డి గారి గురించి, ప్రశాంతి గురించి మాట్లాడాను. ఎవరు ముందు తప్పు చేశారు? మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ప్రసన్న కుమార్ రెడ్డి పర్సంటేజీలు తీసుకుంటున్నాడు, అవినీతి పరుడు, ఏదేదో మాట్లాడేసిందన్న. ఊగిపోద్ది మనిషి. ఎందుకు అంత షార్ట్ టెంపర్ ఇంత కూడా తెలియదు ఎందుకు మాట్లాడుతుందో. సో నేను కూడా ఆమె చేసిన ఆరోపణలకి నేను నిన్న మా నాయకులకి, కార్యకర్తలకి సభలో చెప్పుకున్నాను. వాస్తవం జరిగిపోయింది. రాత్రి 9 గంటలకి ఒక 200 మంది వచ్చి మా ఇంటి మీద పడిపోయినారు. నా అదృష్టము దేవుడే నన్ను బయటకు పంపించాడని అనుకుంటున్నాను. వచ్చాము, ప్రోగ్రాం నుంచి స్నానాలు చేసుకున్నాము. నేను నా కొడుకు ఇద్దరం బయటకు వెళ్ళాము. కరెక్ట్గా 9 గంటలకు ఫోన్ వచ్చింది. ఇంటి మీదకి వచ్చేసి ఉన్నారు, పగలు కొడుతూ ఉన్నారు, రాళ్ళు వేస్తూ ఉన్నారు అని. సో 9:05కి నేను డిఎస్పీకి ఫోన్ చేశాను, టౌన్ డిఎస్పీకి. ఆమె ఫోర్స్ని తీసుకొని వచ్చేసింది. ఇది మంచి సాంప్రదాయమా అని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన నీకు రాజ్యసభ వచ్చింది. 6 సంవత్సరాలు జల్సా చేశావు, బ్రహ్మాండంగా వెలగబెట్టావు. ఎందుకు వెళ్ళావు నువ్వు పార్టీ వదిలి? ఏమి ద్రోహం చేసింది నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అన్న, ఇంతమంది మేము ఉన్నాం కదా. విజయమ్మ గారి తర్వాత నేనే సెకండ్ ఎమ్మెల్యే ఆ పార్టీలో. 2012లో బై ఎలక్షన్స్లో గెలిచాను. ఏ రోజు కూడా మమ్మల్ని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి భోజనం పెట్టిందిలే. ఈ పెద్ద మనిషిని తీసుకెళ్ళేవాడు రోజు లంచ్ టైంలో, ఇంటికి తీసుకొని పోయి ఆయనతో కూర్చొని భోజనం చేసేవాడు. అటువంటి వ్యక్తి జగన్ని వదిలిపెట్టకూడదు. అతను అంత గౌరవం ఇచ్చాడు ఆయనకి. ఆ విధంగా చేశారు. ఇప్పుడు మాత్రము మహిళల్ని ప్రోత్సహించి వాళ్ళకి ఏదో 4 రూపాయలు ఇచ్చి సోషల్ మీడియాలో నన్ను తిట్టిస్తూ ఉంది. డబ్బుందనే అహంకారంతో ఇవి చేయడం మాత్రం కరెక్ట్ కాదన్న. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు. డబ్బుందని అహంకారం చూపించకూడదు. ముఖ్యంగా డబ్బులు అనేవి ఉంటాయి, ఎప్పుడు పుడతామో ఎప్పుడు చనిపోతామో తెలియదు. కానీ కొత్తగా నెల్లూరు జిల్లాలో ఒక విష సంస్కృతికి బీజం నాటారు. ఈ డబ్బులు అనేవి శాశ్వతం కాదు. మా ఇంటి మీద దాడి చేసినా కూడా మా కార్యకర్తలు కావచ్చు, మేమంతా కూడా సహనం, ఓర్పు పాటిస్తాం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి చాలా కామన్గా జరుగుతుంటాయి. కానీ ఎక్కడా లేని విధంగా మా ఇంటి మీద దాడి చేయడం, తన తల్లి ఒక వృద్ధురాలను కూడా చూడకుండా ఏకంగా మారణాయుధాలు ఎత్తుకొని వచ్చి అక్కడ దాడి చేయబోయారు. కానీ కొంతమంది అడ్డుకోవడంతో తప్పిపోయింది. తానుంటే కూడా
ఖచ్చితంగా చంపేసి ఉండేవాళ్ళు. కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ఎక్కడా కూడా మనోభావాలు కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు, కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా ముందుకెళ్ళొద్దు అని చెప్పి మేమే సహనం ఓర్పు ప్రకటిస్తున్నామని చెప్పి ఇక్కడ ప్రసన్న కుమార్ తెలియజేస్తున్నమాట. ఇది ఇక్కడ నెల్లూరు నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ అభిషేక్తో సాగర్ రెడ్డి, బీఆర్కే లైవ్ న్యూస్, నెల్లూరు.